అందరికీ హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మటన్ కీమా చేస్తున్నానండి. వేడివేడిగా గుమగుమలాడేటట్టుగా మటన్ కీమా చేయటానికి రెడీ అయిపోయానా? ఆల్రెడీ చేశానండి. చేసిన కీమాని ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్లో కూడా తీసేసాను. అసలు ఈ కీమా నేను ఎలా చేశాను ఏంటి అన్నది ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ కీమాకి ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి ఒక అరగంట సేపు నాననిచ్చిన తర్వాత కుక్కర్ వేసి ఒక్క విజిల్ రానిచ్చి ఇదిగో ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఉడికిచ్చిన కీమా రెడీగా ఉంది. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు. అప్పటికే పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ కూడా వేసి వేడెక్కిన ఈ ఆయిల్లో చెక్క, లవంగాల అలా వేయటం, ఇలా చిటపటమన్న సౌండ్ రావటమే. ఆ తర్వాత ఇదిగో ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అలా వేసేసి ఇప్పటి నుంచి ఈ పొయ్యి దగ్గర నుంచి కదలలేదండి నేను. ఎందుకంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేయించుతూ ఉండగానే హై ఫ్లేము, లో ఫ్లేము పెట్టుకుంటూ మధ్యలో వేరే పనులు చూసుకుంటూ ఆ తర్వాత ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే ఏం చేయాలి? చిటికెడు ఉప్పు కూడా వేసేసి అలా హై ఫ్లేము, లో ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉన్నాను. చూస్తున్నారా? గమనించారా? ఇందాకటికి ఇప్పటికి కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇంకొంచెం వేగుతూ ఉండగా వేయించుకుంటూనే మధ్యలో ఇదిగో ఇలా సరి చేసుకుంటూ చూసారా? కరెక్ట్గా ఇప్పుడు వేగిందండి. ఇంకా ఇప్పుడు కీమా వేయటానికి రెడీగా ఉండేదానికన్నా ముందుగా మనకి టేస్ట్ డిఫరెంట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో కొంచెం జీరా పౌడర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలండి. అప్పటికి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. ఉల్లిపాయ మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన ఈ ఉల్లిపాయ పేస్ట్లో, ఉల్లిపాయ ముక్కల్లో ఈ జీరా పౌడర్, ధనియా పౌడర్ కనుక వేసుకొని అలా వేయించుతున్న టైంలో ఇప్పుడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఈ కూరకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయేటట్టుగా అలా వేయించుకుంటూ ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఆ ఉల్లిపాయ అలా ఫ్రై అవుతున్న టైంలోనే ఇలా కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. దానికి తోడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఆ కొత్తిమీర, ఈ కరివేపాకు ఆ ఉల్లిపాయలకు అలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడండి ఆల్రెడీ ఉడికించుకున్న ఈ కీమాని ఉప్పు, కారం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఉప్పు, కారం ఎక్స్ట్రా ముందుగానే వేయాల్సిన పని లేదండి. సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే ఉడికించుకున్న ఈ కీమాని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి చక్కగా చెప్పాను కదా, ఇక్కడి నుంచి అసలు కదలండి. ఈ కూర అయినంతసేపు అక్కడే ఉండి ఆ కూర చూసుకుంటూనే ఇంకేమైనా పనులు ఉన్నాయా అని చూసుకుంటూనే ఇదిగో ఇలా కైమా అయితే ఇంకొంచెం సేపు ఆగాలని అటు ఫ్రై కాదు, అలా అని ఇటు కూర కాకుండా చక్కగా దగ్గరే ఉండి ఇలా వేయించుకుంటూ ఇప్పుడు ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఉల్లిపాయల్లో, ఇప్పుడు సగం మగ్గిన తర్వాత కీమా, ఇందాక ఉడికించుకున్న కీమా ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి, గసగసాలు కలిపిన ఈ కొబ్బరి పౌడరు ఇదిగో ఇలా వేసి కూరంతా కలిసిపోయేటట్టుగా అలా కలుపుకుంటూ మధ్యలో హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రై అయ్యేటట్టుగా కాకుండా మధ్యస్థంగా అలా వేయించేసుకొని అలా వేడన్నంలో అలా కీమా కలుపుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా. మీకు కూడా ఎంతమందికి ఈ మటన్ కీమా ఇష్టమో చెప్పండి. నాకైతే పిచ్చ ఇష్టమండి. ఈ కీమాలో పచ్చి జీడిపప్పు కనుక వేసుకొని కలుపుకొని వంట చేస్తే సూపర్గా ఉంటుందండి. రెడీగా అయితే పచ్చి జీడిపప్పు లేవండి. అందుకని ఇదిగో ఇలా సదాగా వండేసేసానండి. ఎలా ఉంది? మీకు నచ్చిన ఈ మటన్ కీమా నేను వండిన పద్ధతి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలా వండటం ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం. వండుకునేటప్పుడు కొంచెం కూర ముందు వండుకున్న అన్నం కొంచెం లేటుగా కనుక వండుకున్నామా, పక్కన రసం కనుక పెట్టుకున్నామనుకోండి, ఆ రసంలో రసమన్నం కలుపుకుంటూ ఇలా కీమా నంచుకొని తింటుంటే భలే ఉంటుందండి. ఆ బోన్ గమనించారా? మా మావయ్య గారికి చాలా ఇష్టమండి ఈ బోను.